Hi everyone, I am Sheikh and you are watching 0 to Million episode 8. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే అప్పులు. అప్పులు, వాటి బాధలు, వాటి నుంచి బయటపడడం ఎలా? ఓకేనా? సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు కొంతకాలం కింద, ఒక 5-10 సంవత్సరాల కింద నాకు తెలిసుంటే నా లైఫ్, మా ఫ్యామిలీ వాళ్ళ కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉండుండేది. అప్పట్లో మాకు చెప్పడానికి ఎవరు లేరు. మాకు కాకుండా జనరల్ అవేర్నెస్ ఉన్న ప్లాట్ఫామ్స్ ద్వారా తెలుసుకోవాలన్నా కూడా మాకు ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, ఆ అవగాహన లేకపోవడం వల్ల మేము తెలుసుకోలేకపోయాము. అట్లీస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేయకుండా ఉండాలంటే నా వీడియో చూసి కొంతమంది, ఈవెన్ ఒకళ్ళు ఇద్దరైనా సరే వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా చేసుకోగలిగితే నాకు చాలా సంతోషం. టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో జనరల్గా అప్పుల గురించి మాట్లాడుకుంటే అప్పులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు కాకపోతే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక క్రమంలో ఖచ్చితంగా అప్పుల్ని, వాటి బాధని ఫేస్ చేసే ఉంటారు. అప్పుల వల్ల చాలామంది సూసైడ్లు చేసుకోవడం, చాలామంది అనారోగ్యానికి పాల్గొనడం, చాలామందికి యాంగ్జైటీ, బీపీ, షుగర్స్, హార్ట్ అటాక్స్, చాలామంది రిలేషన్స్ బ్రేక్ అయిపోవడం, చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని కోల్పోవడం, చాలా 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 విషయాలు జరిగాయన్నమాట. వీటన్నిటికీ కారణం డబ్బు, అప్పు, ఇదంతా వేరే టాపిక్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం అప్పుల గురించి మాట్లాడుకుంటే అప్పు లేని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. నేను చెప్పాలనుకుంది ఇది. ఈవెన్ మీరు తీసుకుంటే వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఇలాన్ మస్క్, అతని ఎస్టిమేటెడ్ నెట్వర్త్ 80 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఆఫ్కోర్స్. సో ఆయనకు కూడా, ఆయన స్పేస్ ఎక్స్ కానీ, టెస్లా కానీ కంపెనీ పరంగా ఆయనకి విలువైన షేర్స్ని తాకట్టు పెట్టి ఆయన అప్పులు తీసుకొని బిజినెస్ నడవడం జరుగుతుంది. ఆయన మాత్రమే కాకుండా మన అదానీ కానీ, అంబానీ కానీ, వీళ్ళ పేర్ల మీద కూడా వీళ్ళు కూడా చాలా వరకు డెప్ట్లో ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేక అప్పు తీసుకున్నారా, లేదా వాళ్ళ బిజినెస్ కోసం అవసరం అయ్యి, లేదా అడ్వాంటేజ్ అంటే వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళు బిజినెస్ నుంచి సంపాదించే డబ్బులు ఆ లోన్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దాంట్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అనేది సెకండరీ. కానీ వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయన్నమాట. 199 మందికి ఖచ్చితంగా అప్పులు ఉంటాయి. ఒక చిన్న ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే భారతదేశంలో 4.5 లక్షల కోట్లకి పైగా గోల్డ్ లోన్ మీద అప్పు ఉండడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఇంకొక స్టాట్ ఏంటంటే 3 లక్షల కోట్లకు పైగా క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే మనం ఎంత అప్పు చేస్తున్నామో చూడండి. ఓవరాల్ ఇండియన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే ఇన్ని లక్షల కోట్లు అంటే మన దేశ జనాభానే 150 కోట్ల దగ్గరలో ఉన్నారు. కానీ అప్పు మాత్రం లక్షల కోట్లలో ఉంది. అంటే సగటు ప్రతి భారతీయుడి తల మీద ₹1,00,000 కంటే ఎక్కువ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద అప్పు ఉందన్నమాట. ఇవి మాత్రమే కాకుండా హోమ్ లోన్స్ అని, కార్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, ఇవి కాకుండా చీటీలని, మన ఊళ్ళల్లో రూపాయి ₹2 వడ్డీకి తీసుకోవడం కానీ, ఇవన్నీ కనుక కలిపేస్తే వచ్చే నెంబరు మన ఇమాజినేషన్ అన్నదన్నమాట. అంత పెద్ద నెంబరు ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ లోన్స్ తీసుకొని చాలామంది చాలా వాదాల్లో ఫేస్ చేస్తున్నారు. వాటి నుంచి బయటపడడం ఎట్లా? నేను కొంత రీసెర్చ్ చేసి చూసింది ఏంటంటే, వీటి నుంచి బయటపడడం ఇంపాసిబుల్ ఏం కాదు. కాకపోతే దీనికి చాలా పేషెన్స్ ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి. మనకి లోన్స్ క్లియర్ చేయాలి, వీటి నుంచి బయటపడాలి అనేది బాగా పట్టుదలగా మనం అనుకుంటేనే ఇది జరిగే పని అనమాట. మీరు కనుక గమనించినట్లయితే చాలామంది అప్పుల నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ చాలా పేషెన్స్, చాలా డిసిప్లిన్ ఉండాలండి. అంత డిసిప్లిన్ పెట్టుకుని, పేషెన్స్ పెట్టుకొని, కొన్ని రూల్స్ రాసుకొని వాటిని ఫాలో అవుతూ కంటిన్యూస్గా ఫాలో అయ్యి కొంత 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 అప్పు చిన్నగా తీర్చడం జరుగుతుంది. అంతేగాని మీరు ఎంత ఫోకస్ చేసినా, మీకు ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా మీకున్న అప్పులని ఇట్లా మాయమైపోవాలంటే మనకు కుదరదు. చాలా పేషెన్స్, చాలా డిసిప్లిన్ అవసరం. సో దీంట్లో కొన్ని పాయింట్స్ గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. అవి మీ ముందు తీసుకొస్తానమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు బడ్జెటింగ్ చేయాలి. బడ్జెటింగ్ అంటే ఏంటి? మీకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఉండొచ్చు. సో ఓవరాల్గా మొత్తం కలిపి ఆ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీ ఫ్యామిలీలో ఇన్కమ్ సంపాదించే వాళ్ళు, వర్కింగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ద్వారా కలిపి మీకు మొత్తం ఇన్కమ్ ఎంత వస్తుంది, మీకు నెలవారీ ఖర్చులు ఎంత వస్తున్నాయి, ఇవి కాకుండా మీకు లోన్స్ ఎంత ఉన్నాయి, మీకు అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్గా నోట్ డౌన్ చేసుకుంటే దాన్ని బడ్జెటింగ్ అని అనుకోవచ్చు సింపుల్గా. సో ఇది ఫస్ట్ పాయింట్, అంటే మీరు బడ్జెట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ లోన్స్ని మీరు రికార్డ్ చేసేటప్పుడు 2 విధాలుగా సార్ట్ చేయాలి. ఫస్ట్ది ఇంట్రెస్ట్ రేట్ పరంగా. ఏ లోన్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే లోన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కార్ లోన్స్ అని, బైక్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, గోల్డ్ లోన్స్ అని, క్రెడిట్ కార్డ్స్ అని, హోమ్ లోన్స్ అని, ఇట్లా వీటిలో చాలా వరకు హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసేది క్రెడిట్ కార్డ్స్ అనమాట. చాలామంది తెలియక మినిమం డ్యూస్ పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఉంటే ఒక 2,000-3,000 మినిమం డ్యూ వస్తే బ్యాంక్ అంత కడితే సరిపోతుంది అని చెప్పేసి చాలామంది కంప్లీట్గా మినిమం డ్యూ మాత్రమే కడుతూ ఉంటారు.
మీరు మినిమం డ్యూ కడితే మీ సిబిల్ స్కోర్కి హాని జరగకుండా మాత్రమే ఉంటుంది, మీకు ఎక్స్ట్రా పెనాల్టీస్ ఏం వేరు అంతే. కానీ ఇక్కడ పెనాల్టీస్ మాత్రమే పడవు, ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు 50,000 రూపాయలకి ఒక 2,000 3,000 మినిమం డ్యూ కడితే 50,000 రూపాయలు అట్లానే ఉంటాయి దాని ప్రిన్సిపల్ అమౌంట్. అది కాకుండా మినహాయించి దానికి ఎక్స్ట్రా 36% వరకు మీకు ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. సో మీరు ఓవరాల్గా మినిమం డ్యూ కట్టుకుంటూ ముందుకు వెళ్తే ఓవరాల్గా మీ లోను అంటే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ డ్యూ తగ్గదు, ఇంకా పెరుగుతుంది అనమాట. సో మీ లోన్స్ని ఇంట్రెస్ట్ వైజ్గా స్టార్ట్ చేసుకోండి, అట్లానే పెండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ బేస్గా స్టార్ట్ చేసుకోండి. నన్ను అడిగితే పర్సనల్గా ఏదైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో దాన్ని క్లియర్ చేసుకోవాలి, ఆ తర్వాత చిన్న చిన్న లోన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ పెద్ద పెద్ద లోన్స్కి తర్వాత రావాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు నేను నాకున్న లోన్స్లో 10 వాటిలో చిన్న చిన్నవి 1-2 ఇవాళ క్లోజ్ చేశాను, మూడోది నెక్స్ట్ మంత్ క్లోజ్ అవుతుంది. కొన్ని సంవత్సరాల్లో నాకు అన్ని క్లోజ్ అయిపోతాయని చెప్పేసి మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక రకమైన పాజిటివిటీ బిల్డ్ అవుతుంది అనమాట. సో దానికోసం మీరు ఈ విధంగా మీరు బడ్జెటింగ్ చేసుకొని దాంట్లో ఇవన్నీ సార్టింగ్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీకు మీ అకౌంట్లోకి వచ్చే ప్రతి రూపాయి, మీ అకౌంట్ నుంచి బయటికి వెళ్ళే ప్రతి రూపాయి, అకౌంట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ బ్యాంక్ అకౌంట్ అనే కాదండి, మీకు సంపాదించే క్యాష్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్లో ఉండే అమౌంట్ కావచ్చు, వాలెట్స్లో ఉండే అమౌంట్ కావచ్చు, ఓవరాల్గా మీ జీవితంలో నడిచే ప్రతి ఒక్క రూపాయి మీ ట్రాక్స్లోకి రావాలి, మీ ఎక్స్పెన్సెస్ రికార్డ్ అవ్వాలన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాంట్స్ నీడ్స్ ఏంటి అని తెలియని వాళ్ళకు కూడా రియలైజేషన్ అవుతుంది. అసలు యాక్చువల్గా వాంట్స్ నీడ్స్ అంటే ఏంటి? నీడ్స్ అంటే రోటీ, మకాన్, కపడా, ఓకేనా? సో మనం ఉండడానికి ఒక ప్లేస్ కావాలి, మనం తినడానికి తిండి కావాలి, మనం ధరించడానికి దుస్తులు కావాలి, ఇవి అత్యవసరం వస్తువులు. ఈ రోజుల్లో మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా నెసరీ అనమాట. సో అత్యవసరమైన వస్తువులు ఇవి కూడా నీడ్స్. ఇంకా వాంట్స్ అంటే మనకి ఏవైతే అత్యవసరంగా ఇవి లేకుండా మనం ఉండగలం కానీ మన మైండ్ ఉండలేదన్నమాట. అంటే మనకి ఇవన్నీ కోరికలు, ఇవన్నీ వాంట్స్ అనేవి వాంఛలు, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పర్సనల్గా నన్ను అడిగితే అప్పులున్న వాళ్ళు ఈ వాంట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. ముందు మీ నీడ్స్ కంప్లీట్ చేసుకోండి, మీ అప్పులు తీర్చుకోండి, ఆ తర్వాత వాంట్స్ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత కూడా మీకు డబ్బులు మిగులుతున్నాయి అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయడం ఇంకా మంచి ఆప్షన్ అనమాట. కానీ అప్పులు ఉండి ఇన్వెస్ట్ చేయడం గురించి మీరు ఆలోచించుకోండి. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్స్పెన్సెస్ అన్ని ట్రాక్ చేయాలి, వాంట్స్ నీడ్స్ సపరేట్ చేసుకోవాలి. దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే మీరు చాలా విషయాల్లో మీరు ఖర్చు పెడుతున్న డబ్బులు మీకు తెలియకుండా కొన్నిసార్లు ఖర్చు అవుతున్నాయి అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఒక ఎంప్లాయీ సిటీలో జాబ్ చేసుకుంటూ బతుకుతాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి విజిటింగ్ వస్తారనమాట. ఈసారి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కట్టట్టుకొని కొన్ని రోజులు ఉందామని చెప్పేసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి 1 వీక్ కోసం వచ్చారు. సో ఈ పర్సన్ ఏం చేశారంటే బయట తిరగడానికి, మూవీస్కి వెళ్ళడానికి కుదరట్లేదని చెప్పేసి ఇంట్లోనే ఒక చిన్న సబ్స్క్రిప్షన్ తీసుకుందాం, వీళ్ళు టెంపరీగానే కదా అని చెప్పేసి 1 మంత్ కోసం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. సో వాళ్ళు వచ్చారు, చక్కగా ఎంజాయ్ చేశారు, అందరూ కలిసి మూవీస్ అవి చూశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి గమనించింది ఏంటంటే ఇతను తీసుకున్న నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఆటో రిన్యూవల్ ఉంటుంది అనమాట. ఓన్లీ నెట్ఫ్లిక్స్ అనే కాదు, నెట్ఫ్లిక్స్ అనేది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. నెట్ఫ్లిక్స్ కానివ్వండి, హాట్స్టార్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, ఇవి కాకుండా మీకు వేరే స్విగ్గీ, జొమాటో ఏవైనా సరే ప్రీమియం మెంబర్షిప్స్ ఏవైనా సరే ఆటో రిన్యూవల్ ప్లాన్స్తో వస్తాయి. సో వన్స్ మీరు యాక్టివేట్ చేశారంటే మీరు వాడుతున్నా వాడకపోయినా కూడా ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుంచి మీ డబ్బులు కట్ అయిపోతూనే ఉంటాయి. మీరు ట్రాక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, ట్రాక్ చేసుకోవడం తెలియదు. అదే మీరు కనుక ట్రాక్ చేసినట్టయితే ఇంత అమౌంట్ ఇక్కడ కట్టాను కదా, నెక్స్ట్ మంత్ కట్ అయిందని చెప్పి మీకు తెలిసిన వెంటనే దాన్ని మీరు ఆటో రిన్యూవల్ని మీరు ఆపేస్తారు. అర్థమవుతుందా? ఇది మాత్రమే కాకుండా మీకు అనవసరంగా అంటే అవసరం లేకుండా ఏమైనా బయటికి వెళ్ళడం కానీ, ఏమైనా మూవీస్ చూడడం కానీ, అరే ఈ విషయం మనకు అవసరమైంది కాదు, ఇక్కడ డబ్బులు అనవసరం ఖర్చు పెట్టేసాను, ఈ డబ్బులు మనకి వేరే దగ్గర పనికొచ్చి ఉన్నాయి కదా అని చెప్పేసి మీకు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఈ నెలలో ఖర్చు అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఆ ఖర్చు కాకుండా మీరు జాగ్రత్త పడడానికి అవకాశం మీ ఎక్స్పెన్స్ అయితే మీరు రికార్డ్ చేయడం వల్ల జరుగుతుంది అనమాట. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి నా ఫేవరెట్. నన్ను చాలామంది తిట్టుకుంటారు దీని గురించి. దీన్ని నేను కూడా నమ్మేవాడిని కాదు, ఒకప్పుడు నేను కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నాను. ఈవెన్ ఇప్పటికీ నా మనసు ఒక పక్కన వ్యతిరేకంగానే చెప్తుంది. కానీ ఎప్పుడైతే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకొని మనం ఒక రకమైన డేటా, ఒక రకమైన ప్రూఫ్ పరంగా మనం ఫాలో అవుతామో అప్పుడు మనం ప్రాబ్లమ్స్లోంచి బయటపడే అవకాశం పెరుగుతుందన్నమాట. సో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మీకు ఎప్పుడైతే మీరు సంపాదిస్తున్న ఇన్కమ్ మీరు తీరుస్తున్న అప్పులకి మీకు సరిపోవట్లేదో, అంటే మీకు తీర్చలేని అప్పులు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మీ దగ్గర ప్రాపర్టీస్ ఉండడం మీకు నష్టం అనమాట. అంటే ప్రాపర్టీస్ అంటే ఆస్తులు, అపాస్తులు అన్నీ ఏవైనా కానివ్వండి, మీరు కష్టపడి ఒకప్పుడు సంపాదించిన డబ్బులు కానివ్వండి, ఇల్లు, బంగారం, ఇంట్లో ఉండే వస్తువులు ఏవైనా సరే
మీరు సంపాదిస్తున్న డబ్బు మీకు ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత కూడా ఇంకా మీకు ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ పెండింగ్ ఉంటున్నాయంటే, మీరు సంపాదించిందంతా కూడబెట్టి లోన్‌కి కడుతున్నా కూడా, ఆ లోన్ తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. మరి మీరు సంపాదించి ఏం లాభం? సో, ఇట్లాంటి కేసెస్‌లో మీరు ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటిని తీసేసి ఉన్న లోన్స్ ఉన్న పళంగా క్లియర్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఆఫ్‌కోర్స్ నేను చెప్తున్నాను గదా! దీని గురించి మనకి హేట్ అనేది రావచ్చు. ఎందుకంటే చాలామందికి ఎమోషన్ అనమాట సేవింగ్ అంటే. బంగారం ఉంది గానండి, దాన్ని ఎట్లా అమ్ముతానండి? నా పిల్లల కోసం పెట్టుకున్నాను, వాళ్ళ పెళ్లి కోసం పెట్టుకున్నాను, వాళ్ళ చదువు కోసం పెట్టుకున్నాను. రేపు మీరు సంపాదిస్తున్న సంపాదన మీరు అప్పులు తీర్చడానికి సరిపోకపోతే, రేపటి రోజు ఉన్నది మొత్తం కూడబెట్టాల్సొస్తది. మొత్తం కూడబెట్టి మొత్తం తీర్చేసినా కూడా మీకున్న అప్పు తీరదు. అట్లాంటి సిట్యుయేషన్ వస్తది. దానికంటే ఇవాల్టి రోజు ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి, ఇప్పటి నుంచి సంపాదిస్తున్న దాంట్లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకొని చిన్న చిన్నగా మీరిచ్చినవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మెల్లగా సంపాదించుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇది మాత్రం వాస్తవం. చాలామంది దీన్ని ప్రూవ్ చేశారనమాట. అర్థమవుతుందా? సో, ఫోర్త్ పాయింట్ ఏంటంటే, సిగ్గు, బిడియం ఇయన్నీ పక్కన పెట్టి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ పని చేయడం అలవాటు చేసుకోండి. అదేంటండి నేను పని చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను అని. బాబు మన సంపాదన నువ్వు సంపాదిస్తుంది నీ అప్పులు తీర్చడానికి సరిపోవట్లేదు. అలాంటప్పుడు నీ ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ వైఫ్ కానీ, నీ మదర్, ఫాదర్ కానీ వాళ్ళ దగ్గర పని చేయడానికి సామర్థ్యం ఉంటే, కష్టపడి డబ్బులు సంపాదించుకొని నీకున్న అప్పులు 10 సంవత్సరాలు తీరేలా ఉంటే దాన్ని 5, 6 సంవత్సరాలు తీర్చుకుంటే తప్పే ఉంది. చాలామంది సిగ్గుపడతారు. మానం మర్యాద అడ్డొస్తాయి. ప్రెస్టేజ్ అడ్డొస్తది. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు. వాడు వీడొచ్చి మీ అప్పులు తీర్చరు బ్రదర్. మీరే తీర్చుకోవాలి. అర్థమవుతుందా? మీకున్న ప్రాబ్లమ్స్‌లో చాలామంది సాయం చేసేవాళ్ళు ఉంటారు కదా! అంటే ఉంటారేమో. మహానుభావులు చాలామంది ఉన్నారేమో. కానీ చాలా తక్కువ మంది ఉంటారు. చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు గనుక మీకుంటే వాళ్ళు మీ శ్రేయోభిలాషులు. వాళ్ళు మీ లైఫ్‌లో మీరు చేసుకున్న పుణ్యం కావచ్చు, మీ అదృష్టం కావచ్చు. కానీ అందరికి అట్లా కుదరదు కదా! సో, ఒడి దగ్గర పెట్టుకొని అందరూ పని చేయాలి. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్న జాబు మీకు సరిపోవట్లేదనుకుంటే వీక్ ఆఫ్ ఉంటుంది కదా! అంటే వారంలో ఒక రోజు, 2 రోజులు మీరు పని చేయక సెలవిస్తారు కదా! ఆ సెలవులో కూడా మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని ఆపర్చునిటీ ఆల్వేస్ అవాయిడ్స్ అంటారు. అంటే మనకు అవకాశాలు కనిపించకపోవచ్చు. అవకాశాలు మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది వాళ్ళకి అప్పులు లేకుండా ఉన్నా కూడా వాళ్ళ ఇన్‌కమ్ సోర్స్ పెంచుకోవడం కోసం, అంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు హ్యాపీగా చూసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న జాబ్ కాకపోగా ఇంకా స్విగ్గీలో, జొమాటోలో డెలివరీస్ చేయడం గానీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో, బ్లూ డార్ట్‌లో డెలివరీ బాయ్స్‌గా చేయడం, అడిషనల్ ఇన్‌కమ్ సంపాదించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ షిఫ్ట్ ఉందనుకోండి, మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ 6-2, 2 పీఎంకి వాళ్ళ డ్యూటీ కంప్లీట్ అయిపోతుంది. ఇంటికొచ్చి ఒక ముద్దాన్నం తినేసి ఒక గంట పడుకుంటారు. ఈవినింగ్ టైమ్‌లో రైడ్స్‌కి వెళ్తారు. రోజుకి ₹500 వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్. పోనీ 200, 300 నెట్ ఇన్‌కమ్ మీకొచ్చినా గూడా మంత్లీ వచ్చేప్పటికి ఒక 10,000, 15,000 వస్తే మీకు ఎట్లాగో అట్లా పనికొస్తుంది గదా! ఇది జాబ్ చేస్తూ షిఫ్ట్ కంటిన్యూ చేసుకుంటూ మిగిలిన టైంలో చేసుకుంటున్నారు. ఇది కాకుండా మీ వీక్ ఆఫ్స్‌లో ఫుల్ డే వెళ్తే మీరు 2 డేస్ వీక్ ఆఫ్ ఉంది. 1 డే ఫుల్ డే మీరు బయట అంటే అంత దిగజారిపోయామా అంటే బాగున్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైతే ఇది ఉపయోగపడుతుందో, మీరు తీర్చలేని అప్పులని ఇది తీర్చడానికి ఉపయోగపడుతుందో తప్పేంటి? అర్థమవుతుందా? ఎవరొచ్చి మీకు సాయం చేయరు కదా! మీ కష్టాన్ని మీరు తీస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మీకు ఇంట్లో పనిచేసే సామర్థ్యం ఉన్న పెద్దవాళ్ళు గాని ఉన్నట్టయితే, మీకు చిన్న నాకు ఒక మూవీలో సీన్ గుర్తుకొస్తుంది. మీకు ఎడిటింగ్‌లో పెడతాను చూడండి. ఇంట్లో అందరూ పని చేస్తే ఎట్లా ఉంటుంది? దానివల్ల ఎంత ప్రయోజనం అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో, మీకు మీ వైఫ్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు కూడా జాబ్ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు పనిచేయడం అనేది ఒక రకంగా మంచి విషయమని నేను నమ్ముతాను. ఎందుకంటే మనం ఏం చేశామో అదే మన పిల్లలు కూడా ఫాలో అవుతారు. రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఉంటే పిల్లలు ఆటోమేటిక్‌గా రెస్పాన్సిబుల్ తయారవుతారు. వాళ్ళు కూడా మనం పడుతున్న కష్టం చూసి వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని, మీరు సంపాదించిన డబ్బుల్ని ఆవార ఖర్చులకి పెట్టకుండా ఒక రకమైన అవేర్‌నెస్ వాళ్ళకి కూడా ఫార్మ్ అవుతుందనమాట. సో, దీనికోసం ఏంటంటే సిగ్గు, బిడియం పక్కన పెట్టేసి అందరూ కష్టపడడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత తొందరగా మీరు అప్పుల నుంచి బయటకొచ్చేయండి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఇన్‌కమ్‌ని పెంచుకోండి. మీరు ఒక టైంలో మనం పాయింట్ 3 దగ్గర పెట్టేసిన ఆస్తిపాస్తులన్నీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. చక్కగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. చక్కగా పెళ్ళిళ్ళు చేయొచ్చు. మనం అప్పులు చేసి ఉన్న అప్పులు తీరనట్టు ఇంకా కొత్తగా అప్పులు తీసుకొచ్చి చేస్తే మనం ఎట్లా బతుకుతాం? రేపు వాళ్ళ నెత్తి మీద అప్పులతో మనం వెళ్తే మన లెగసీ అంటూ వాళ్ళకి ఏముంటుందసలు? అర్థమవుతుందా? పాయింట్ నంబర్ 5. పాయింట్ నంబర్ 5 ఏంటంటే మనకి ఖచ్చితంగా డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. లేని వాళ్ళు అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నవన్నీ ఒక రోజులో, 2 రోజుల్లో అయిపోయే విషయాలు కాదు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్. అర్థమవుతుందా? ఎంతో ఎఫర్ట్‌ని పెట్టి, ఫోకస్‌ని పెట్టి మీరు చెమటోడ్చి సంపాదించే డబ్బులతో మాత్రం ఈ అప్పులన్నీ తీర్చుకోగలరు. అర్థమవుతుందా? సో, నేను చెప్పేదేంటంటే మీకు డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఆల్వేస్ బీట్స్ టాలెంట్ అండి.
మీకు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, మీరు ఎంత తెలివైన వాళ్ళైనా అయి ఉండొచ్చు, మీకు సామర్థ్యం ఎంతైనా ఉండొచ్చు. కానీ మీ దగ్గర డిసిప్లిన్ ఉంటే వీటికి ఇంకా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇవేమీ లేకుండా ఓన్లీ కన్సిస్టెంట్‌గా డిసిప్లిన్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళని గెలిచి చూపిస్తారు. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ ఇన్ హిస్టరీ. అర్థమవుతుందా? సో, మీరు డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. కన్సిస్టెన్సీ అలవాటు చేసుకోండి. చక్కగా పేషెన్స్‌గా ఉండండి. మంచి పట్టుదలతో ఒక రకమైన ప్రణాళికని క్రియేట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ మీకున్న లోన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి జీవితంలో. మీకు దీనివల్ల మీకు ఒక రకమైన పాజిటివ్ స్పిరిట్ అర్థమవుతుందా? పాజిటివిటీ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను జీవితంలో ఏదైనా చేయగలను, నేను ముందుకు వెళ్ళగలను అని చెప్పేసి మీకు ఒక రకమైన నమ్మకం మీకు సొసైటీ మీద మీకు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావచ్చు. సో, నేను చెప్పాలనుకుంది ఏంటంటే డిసిప్లిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి భయాన్ని దూరంగా ఉంచండి. అర్థమవుతుందా? చాలామంది దీంట్లో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, వాళ్ళకున్న పాసిబిలిటీస్‌ని వాళ్ళు పక్కన పెట్టేసి ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఓటమిని ఒప్పుకొని చేతులెత్తేసి చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది లేనిపోని బాధల్ని ఫేస్ చేస్తున్నారు. ధైర్యం పెట్టుకోండి బాస్. నమ్మకం తెచ్చుకోండి. భయాన్ని దూరంగా ఉండండి. చాలా 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 విషయాలు మనుషులు చేసి సాధించి చూపిస్తున్నారు. మీరు గమనించండి, చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు చేయలేని వాళ్ళు చేస్తున్నారు. మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తాం ఫ్యామిలీ కోసం, అంటే మన దగ్గర సామర్థ్యం ఉంది, మనం ఏమైనా చేయగలం. కీప్ యువర్ మైండ్, కీప్ యువర్ ఫోకస్. అన్నీ పెట్టాల్సినవన్నీ పెట్టి శ్రద్ధగా పనిచేయండి. ఏ ప్రాబ్లం అయినా సరే ప్రాబ్లం అనేది టెంపరీ మాత్రమే. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో సాంగ్లో లిరిక్స్ ఉంటాయి, చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. అప్పుడప్పుడు వింటుండండి ఇట్లాంటివి. ఇన్స్పిరేషన్, మోటివేషన్ తెచ్చుకోండి. మీ లైఫ్లో మీరు పాజిటివిటీని బయటికి తీయండి. ధైర్యంగా ఉండండి. భయాన్ని దూరంగా ఉంచండి. అర్థమవుతుందా? సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు కొంచెం బిల్డప్ చేసుకుంటూ పాజిటివిటీని కొంచెం కూడబెట్టి చిన్నగా లోన్స్ తీసుకుంటూ బయటికి రావాలి. ఒకేసారి ఇలా చిటికలో బయటకు వచ్చేస్తానంటే అది కుదిరే విషయం కాదు. సో, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. జాగ్రత్తగా బయటికి రండి. సంతోషంగా బ్రతకండి. మీకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అందరికీ అవసరం. సో, నా కంటెంట్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ వాళ్ళతో అందరితో షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడతాయి. నాకు ఉపయోగపడతాయి, మీకు ఉపయోగపడతాయి. సో, ఒకసారి బ్రీఫ్గా మనం రీకలెక్ట్ చేసుకుంటే, ఫస్ట్ది బడ్జెటింగ్ చేసుకోవాలి. అంటే మీ ఇన్కమ్ని, మీ లోన్స్ని, మీ ఖర్చుల్ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ది మీ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి. మీరు సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి, మీరు ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయి మీకు తెలిసే వెళ్ళాలి. మీ అకౌంట్లోంచి మీకు తెలిసే మీ అకౌంట్లోకి రావాలి. థర్డ్ది వచ్చేసి, ఈ విషయం గురించి నన్ను తిట్టుకుంటారని చెప్పాను కదా, మీకు తీర్చలేని అప్పులన్నీ ఉంటే మీకున్న ప్రాపర్టీస్ తీసైనా సరే అప్పుల్ని తీర్చండి ముందు. మన టైం బాగుంటే మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ అప్పులు పెరిగిపోతూ ఉంటే రేపు మనం పోయిన తర్వాత అదే అప్పులు మన పిల్లలకు కూడా చుట్టుకుంటాయి అన్నమాట. కానీ ప్రాపర్టీస్ తీసేయాలి అనేది డిసిషన్ ఏదైతే ఉందో అది మీ కుటుంబ సమేతం కూర్చొని డిసైడ్ చేసుకోండి. ఇంకోటి, ఈ విషయంలో మీరు ప్రీవియస్గా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే అది అమ్మేయాలని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ మీ పేరెంట్స్ మీకోసం ఆస్తులు అమ్మేసి మీకు హెల్ప్ చేయాలనేది అది వాళ్ళు స్వతంత్రంగా చేయాలి. వాళ్ళని మీరు బలవంతపడ్డం కాదు. సో, ఈ విషయం ఏదైతే ఉందో అది మీ అంతా కూర్చొని కుటుంబ సమేతంగా డిస్కస్ చేసుకొని ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచి ఉద్దేశం. ఫోర్త్ వచ్చేసి, సిగ్గు బిడియం వదిలేసి మీరు ఖాళీ ఉన్న టైంలో వేరే ఇన్కమ్ సోర్సెస్ గురించి వెతకండి. అర్థమవుతుందా? వేరే ఇన్కమ్ సోర్సెస్ గురించి వెతికి అప్లై చేసి ఇన్కమ్ని సంపాదించండి, అప్పుల్ని తీర్చుకోండి. ఫిఫ్త్ వచ్చేసి, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే దాని గురించే, అదేంటంటే డిసిప్లిన్ కావాలి, పేషెన్స్ ఉండాలి. సిక్స్త్ది భయాన్ని దూరంగా పెట్టండి, ధైర్యాన్ని అలవాటు చేసుకోండి. ఇక్కడ మీరు ధైర్యాన్ని చేకూర్చుకొని భయాన్ని దూరంగా పెట్టి మీ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళతో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకొని మీ అప్పుల్ని ఎలా తీర్చేవాలో ప్లాన్ చేసుకోవడం మంచి ఆప్షన్. సెవెంత్ది ఇందాక చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నాను. నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే, మీరు ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు సంపాదిస్తున్నా అనుకుంటున్నారు కదా, పైవాడి అనుకరణ లేకపోతే మీరు ఎంత కష్టపడినా ఒక్క చిల్లిగా కూడా మీ దగ్గర రాదు. మీరు ఎంత సంపాదించినా ఒక రూపాయి కూడా మీ దగ్గర నిలవదు. సో, మీకేమన్నా మీ తరపు నుంచి మీరు చేయాల్సిన కష్టం అంతా చేస్తున్నా కూడా ఎక్కడో మీరు లాగుతున్నారని అనిపిస్తే మీరు చేసినవన్నీ గుర్తు తెచ్చుకోండి, దేవుడికి దగ్గరగా ఉండండి, ప్రార్థించండి. సో, మీ పర్సనల్ లైఫ్లో కొంతమంది దేవుడిని నమ్ముతారు, నమ్మరు. నేను ఆ డిబేట్లోకి రావాలని నేను అనుకోవట్లేదు.
కానీ ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించి వీటన్నిటిలోంచి మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, ప్లీజ్ కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. మూవీ సీన్ ఒకటి చూపిస్తాను కదా, ఎడిటింగ్లో పెడతాను కదా, చూసేయండి. ఏంటి ఈ నెలంతా నేను కష్టపడి రిక్షా తొక్కి సంపాదించిన డబ్బు 3000. వారి నా గ్రాండ్ సన్ను ముసలోనైనా నీకంటే నేనే బెటర్ రా. ఈ నెలంతా బుట్టలని సంపాదించింది 3200. ఓరి నా ఓల్డ్ ఫాదరు, ఆడదాన్నైనా కూరగాయలమ్మి 3600 సంపాదించాను. అబ్బో, మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ, 4000. అయితే ఈ 4000 మీ దగ్గరే ఉంచండి నాన్న, ఖర్చులకు పనికొస్తాయి. మరి మిగతాదో? మిగతా 100 ఈ డిబ్బీలో వేయండి. వెరీ గుడ్. ఆ, అమ్మో, 1వ తారీఖు వచ్చేసరికి ఎంత డబ్బు. ఇదే లెవెల్లో మీ అందరూ కష్టపడి ఫ్యామిలీ మొత్తం కలిసి అప్పులని తీర్చేసి హ్యాపీగా లైఫ్ని ముందుకు సాగించేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్.